నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటటువంటి కమ్మగా ఉండేటువంటి మామిడికాయ పప్పు అండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకుని ఒక కప్పుకి పావు కప్పు పప్పు అయితే వేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా అయితే కడుక్కోవాలండి పప్పుని. వాటర్ వచ్చేసి ఒక లోట అయితే వేసుకోండి, ఒక మీడియం సైజ్ లోట. ఇప్పుడు దాంట్లోకి ఒక మామిడికాయ అండి, పుల్లగా ఉన్నది చూసుకోండి. మళ్ళీ పులుపు తక్కువ అయితే మళ్ళీ పప్పు మామిడికాయ అవ్వదు, అది నార్మల్ మామిడికాయ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, అట్లాగే 4 పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కల్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఆ బుర్ర అయితే అట్లాగే వేసేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ బుర్ర పప్పులోకి. అవన్నీ తీసుకెళ్ళి కుక్కర్లో వేసేయాలండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దాంట్లోకి కారం వచ్చేసి ఒక 1/2 స్పూన్, అట్లాగే పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలండి. అట్లాగే ఉప్పు వచ్చేసి 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఒక 5 లేదా 6 విజిల్స్ పెట్టాలండి పప్పు మామిడికాయ అవ్వడానికి. కొంచెం పదునుగా ఉంటుంది కదా, మామిడికాయ వేసాం కాబట్టి పప్పు కొంచెం పదునుగా ఉంటుంది. సో మెత్తగా అవడానికి అన్ని విజిల్స్ పెట్టాలి. పప్పు గుత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకుని, అట్లాగే తాలింపు సరుకులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసుకోవాలి. ఇప్పుడు పప్పును వేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి మామిడికాయ పప్పు రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఫాలో చేయండి.